వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హన్మకొండ కలెక్టరేట్ లో ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగినటువంటి లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్ పై జరిగిన దాడిని పూర్తి స్థాయిలో సబ్బండ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కి సపోర్టింగ్ గా ఇక్కడ ధర్నాలు చేయబోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీతో ప్రత్యేకంగా కలెక్టర్ దాడిని పూర్తి స్థాయిలో ఖండించేందుకు హన్మకొండ కలెక్టరేట్ సబ్బండ వర్గాలు కూడా ఇక్కడ మనకు జై స్వరాజ్య వరల్డ్తో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా దాడి అనేది ఒక హేయమైన చర్య. ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఒక చర్చ అంటూ ఉంటది, కోర్టులు ఉంటాయి. వీటన్నిటిని సంప్రదించి ముందుకు పోవాలి తప్ప ఒక ఉన్నతాధికారి, ఒక డిస్టిక్ బాస్ కలెక్టర్ స్థాయిపై దాడి చేయడము ఇది పూర్తిగా హేయమైన చర్య అని చెప్పి అందరూ ఖండిస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాను ప్రత్యేకంగా కవర్ చేయడానికి రావడం జరిగింది. స్వరాజ్య టీవీ వారికి శుభాకాంక్షలు. ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన మరి యావత్ ఉద్యోగులందరూ కూడా క్లాస్ 4 ఉద్యోగుల నుంచి ఎన్జిఓస్, గెస్టెడ్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా కలిసి మేము మొన్న వికారాబాద్ జిల్లాలో సాక్షాత్తు జిల్లా పాలనాధికారి, జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారి పైన, అడిషనల్ కలెక్టర్ గారి పైన మరియు ఇతర రెవెన్యూ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులందరిపైన జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ఉద్యోగులందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మరి వెంటనే వాళ్ళందరిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఉద్యోగ జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీలందరికీ కూడా మేము ఒక విధమైన హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఉద్యోగులంటే మీరు చులకనగా భావించవద్దు. మరి ఉద్యోగులందరం కూడా సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేసే వాళ్ళం తప్ప మేము మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మరి మీరు దీని వెనుక ఒక రాజకీయ కుట్ర ఉన్నదని మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి రాజకీయాలుంటే మీరు అసెంబ్లీలో తేల్చుకోండి, లేకపోతే బయట రోడ్ల మీద తేల్చుకోండి. కానీ అధికారుల పైన మీరు ఇటువంటి దాడులకు దిగితే మాత్రం మేము ఉద్యోగులందరం, మా ఉద్యోగులతో పాటుగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మరి మేము అందరం కూడా కనుక మరి ఎదురు తిరిగితే మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఆలోచించుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ దాడిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులందరినీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ మా ఆందోళనను ఇంకా దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.